పబ్లిక్ కు ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీల ముచ్చట అటెన్క గాని ముందుగాల మాకిచ్చిన మాట ప్రకారం మంత్రి పోస్టుల మ్యాటర్ ఏంది ఇస్తారా ఇయ్యరా? ఇంత ఇంత లేట్ అవుతుంటే ఇప్పటికే 30 నెలలు ముద్దుగా వచ్చిపోయినాయి. ఇంకా కడమ రోజులు కూడా కరిగిపోక ముందే మాకిచ్చిన మినిస్టర్ పదవుల హామీల గురించి తేల్సుండ్రి అనుకుంటా కాంగ్రెస్ కయ్యాలు బానే మోపైతున్నాయి పోన్రి. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే కోపానికి వచ్చి ఓ అడుగు ముంగట్నే వేసిండి ఇట్లా. కాంగ్రెస్ లో మంత్రి పోస్టుల పంచాది మంటలే లేపుతున్నది పోర్రి. మినిస్టర్ పోస్టు మీద ఆశలు పెట్టుకుని హైకమాండ్కి వెళ్ళి ఫోన్ ఎప్పుడు వస్తుందా అని సెల్లును సిగ్నల్ వచ్చే జాగలనే ఉంచుకుంటా జాగ్రత్త పడుతున్న లీడర్లు అందరేమో గాని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే కోపం ఇంత ఇంత పెంచుకుంటా సొంత పార్టీ మీదకే సొట్లు పెట్టినట్టు మాట్లాడుతుంటా ఆఖరికి సీదా సీఎం మీదనే సీరియస్ అయ్యి కాడుకొచ్చిండు పాపం. మరి ఇప్పటికే హస్తం పార్టీ అధికారం దక్కించుకొని కుర్చీల కుదార్థంగా కూర్చొని 30 నెలలు అయిపోయాయి. చూస్తుంటే కాలం కరిగిపోతున్నది కానీ పెరగదు కదా. ఇంకెప్పుడు నా మంత్రి పదవి అని రాజగోపాల్ రెడ్డి రఫ్గానే మాట్లాడుతున్నట. నా పైరవి ఏందో పనితనం ఏందో చూయిస్తా అనుకుంటా ఢిల్లీకి కూడా పోయి రాహుల్ గాంధీని కూడా కలిసి చిన్నగో మాట చెప్పి చెవుల గూడు కాదు ఏకంగా ఇందిరమ్మ ఇల్లే కట్టొచ్చిండు. అయినా ఇప్పటిదాకా మంత్రి పోస్టు మీద అత్తా పత్తా లేకపోయేవారు కలా ఏమనుంటే సొంత పార్టీ లీడర్లే ఉండి మీ అన్నకు ఉందిగానే మంత్రి పోస్టు ఇంట్లో ఇద్దరికి ఇస్తారా అని మాట్లాడే వరకలా గట్టిగానే ఫైర్ అవుతున్నాడు. ఇక నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకటే కుటుంబం కానే కాదు అన్నదమ్ములం మాత్రమే అనుకుంటా హాట్ కామెంట్స్ చేసిండు. అసలు నా అన్న వెంకటరెడ్డితో నాకేం సంబంధము? ఏర్వడి ఎవరిళ్ళల్లా వాళ్ళు ఉంటున్నాము, ఎవరి సంసారం వాళ్ళది, ఎవరి కుటుంబం వాళ్ళది. ఇప్పుడు హుజురాబాద్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మారెడ్డి ఒక కుటుంబం అవుతారు గాని మేము ఒక్క ఫ్యామిలీ ఎట్లయితాము? నా ఫ్యామిలీ నాది, వెంకటరెడ్డి ఫ్యామిలీ ఆయనది. కాబట్టి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చేందుకు ఇబ్బంది ఏముంది అని అనుకుంటా ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయారు మీరు అని అడగబట్టిండు. అయినా నాకు పదవులు అడుక్కునుడు తెలియదు, కొట్లాడుడే తెలుసు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి మునుగోడులో బీజేపీకి వెళ్ళి బై ఎలక్షన్ నిలబడితే నా నియోజకవర్గానికి 100 మంది ఎమ్మెల్యేలు దిగి ప్రచారం చేసిర్రు. ఎమ్మెల్సీ రేసులో ఉన్నాడు కేసీఆర్కే నిద్ర పట్టనీలే. నేను ఫైటర్ని బిడ్డ, నా రేంజే వేరు అని ఓన్ ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నట రాజగోపాల్ రెడ్డి. అయినా ఎలక్షన్ల ముందట మంత్రి పదవి ఇస్తామని హామీ తీసుకున్న జూపల్లి, పొంగులేటి, కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, తుమ్మల ఇట్లా వరుస పెట్టి ఒక్కొక్కరికి మంత్రి పదవి ఇచ్చి అందరికి న్యాయం చేసి నవ్వుపిచ్చిరు కదా. మరి నా దానికి వచ్చేసరికి ఎందుకు ఏఐసీసీ హామీని ఏట్లెత్తేస్తుంది అనుకుంటా హైకమాండ్ మీదనే హై బీపీ చూపిస్తున్నాడు. మరి ఆఖరికి అన్నతో నాకేం సంబంధము అని నిక్కచ్చిగా నిలబడి మాట్లాడేదాకా పోయినందుకన్నా అధిష్టానం మంత్రి పదవి ఇస్తా అన్న ప్రమాణం నిలబెట్టుకుంటుందా లేదా అనేది చూడాలిగా.